తీసుకుని వస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఇప్పటికే ప్రధానమంత్రి గారు ఇక్కడే మన పులివెందుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మినిమం వేజ్ బోర్డు మెంబర్గా ఇటీవల నియామకం అయ్యాడు. సో వీళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ వారితో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి యోగాంధ్ర కార్యక్రమంలో ఒకటైతే, రెండోది ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రైవేట్ రంగంలో ఇంకొక స్టీల్ ప్లాంట్, ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది మనకు తెలుసు. స్టీల్ ప్లాంట్ వచ్చినాక ఎంత ఉపాధి పెరిగింది. ఇంకో స్టీల్ ప్లాంట్ నక్కపల్లి దగ్గర, ఇంకొక స్టీల్ ప్లాంట్ ఆర్సీఎల్ మెటల్ ఒక కంపెనీతో ఎంఓఏ చేసుకున్నారు, దానికి శంకుస్థాపనకు వచ్చారు. దాంతోపాటు బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినాయి. ఆ రకంగా ఈరోజు విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాలనే ఉద్దేశంతో పెట్టుబడులు స్వాగతం పలుకుతున్నాం. ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. మీరందరూ ఒకటి గ్రహించాలి, ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు కలగకూడదని కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి. గతంలో వైకాపా పాలనలో ఏ రకంగా విధ్వంసం అయిందో, ఒక భవనాన్ని ప్రజావేదిక అనేటువంటి భవనం ప్రజల డబ్బుతో, అంటే మన ప్రభుత్వ డబ్బుతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్చేసి పాలన స్టార్ట్ చేశారు. ఆ రకంగానే కూల్చివేత తప్ప కట్టడం చేతకానటువంటి వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయనకు ఒకటే, మళ్ళా పెట్టుబడులు వస్తున్నాయి, ఈ ఐటీ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే ఇండస్ట్రీస్ అంటే వీళ్ళందరినీ కూడా రానివ్వకుండా చేయాలంటే ఏం చేయాలని చెప్పి మొదలుపెట్టాడు. మీ అందరూ చూశారు, టీసీఎస్కి భూసేకరణ చేసి భూమి ఇస్తూ ఉంటే దానిపైన అక్కడ ఉండేటువంటి భూ లబ్ధిదారుతో కోర్టులో కేసు వేశారు. చీవాట్లు పెట్టింది హైకోర్టు, ఇది తప్పు చేస్తున్నారు, ఆ వేసిన వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరనేది మీకు అర్థం కావాలి. ఇప్పుడు గూగుల్ తుర్లువాడ దగ్గర ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తూ ఉంటే, భూసేకరణ చేస్తూ ఉంటే తుర్లువాడ దగ్గర ఎక్కువ డీఫామ్స్ ఉన్నాయి. ఒక 100 ఎకరాల దాకా అప్పుడులో ఉండేటువంటి పెద్దలు ఆ డీఫామ్లు కొనేశారు. డీఫామ్ అంటే తెలుసు కదా, వ్యవసాయం చేయడానికి ఇచ్చినటువంటి పట్టాలు. వాళ్ళు ముందే రెగ్యులరైజ్ చేస్తామని తెలిసి అప్పుడు సన్నిహితంగా ఉండేటువంటి ఐఏఎస్ అధికారులు, అప్పుడు ఉండేటువంటి పెద్దలు ఆ ప్రాంతంలో భూములు కొనేశారు, డీఫామ్ పట్టాదారులు. కొన్ని తర్వాత ఇప్పుడు ఆ భూములకి ధర ఇచ్చి, అంటే ప్రభుత్వ భూమే వ్యవసాయం చేయడానికి ఉండేటువంటి భూమికి 18 లక్షల ఎకరాకి ధర నిర్ణయించి ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే, వాళ్ళకి ఇంకా అక్కడ ఎమ్మెల్యే గారికి అడిగి మాకు కొంచెం ధర పెంచండి అంటే అది ఇంకో 2.5 లక్షలు పెంచి ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వండి, మనకి పరిశ్రమ వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఆనందంగా ఉంచాలని చెప్పి వస్తే, అక్కడ ఎవరైతే డీఫామ్లు గతంలో కొనుక్కుని ఉన్నారో ఆ పెద్దలు మళ్ళా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అందులో ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఎవరైతే అమ్మేసినటువంటి రైతు చనిపోయినోడు పేరుతో కేసు వేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చింది, ఎందుకు చనిపోయినోడు ఎలా కేసు వేసాడని తెలుసు. అంటే ఈరోజు కంపెనీలు రాకుండా ఆపాలి, ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, ఇక్కడ ఎవరో పెట్టుబడి తీసుకురాకూడదు అనేటువంటి ఒక నీచ ఆలోచనతో ఇప్పుడు ఉండేటువంటి ప్రతిపక్షం అనాలో లేదో తెలియదు. ఎందుకంటే ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు. ఆయన కావాలంటాడు, ప్రజలు ఇవ్వలేదు. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, అన్ని సంఖ్య ఉండాలి. ఆ సంఖ్య గెలవలేదు కాబట్టి ఎవరనే ఒక చిన్న అంశం కూడా, అంటే అది మూర్ఖంగా అడుగుతూ ఈరోజు మాకు కావాలి అప్పుడే వస్తాను అసెంబ్లీకి అని చెప్పి చిన్నపిల్లలు మారం చేసేటట్టుగా ఈరోజు అసెంబ్లీకి రానంటాడు. ఈరోజు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యలు ఏవైనా, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడే ఏకైక ప్లాట్ఫాము అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో కూడా కూర్చోడానికి రాకపోతే మీరు ప్రతిపక్షంగా ఏ రకంగా గుర్తించబడతారు అనేటువంటిది నేను మీ అందరి ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చేయాల్సినటువంటి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించకుండా, ప్రజల పక్షాన్ని నిలవకుండా, ఏదైనా అంశాలు వస్తే ఆ అంశాలు లేవనెత్తి ప్రజల పక్షాన్ని నిలవాల్సినటువంటి ప్రతిపక్షం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీ అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన ప్రజలతోనే ఉండాలనేటువంటిది మా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా, అధికారమే శాశ్వతమని కాదు, అధికారంలో ఉన్నా లేకపోయినా మా పార్టీ శ్రేణులు కావచ్చు, మేము కావచ్చు, అందరూ కూడా ప్రజల్లో ఉండాలని. ఆ ప్రజాహిత కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో తిరిగితే మీ అంశాలు తెలిస్తే, ఆ సమస్య తెలుస్తుంది,
ఆ సమస్య పరిష్కారానికి అడుగులు వేసే దిశగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో గుంతలు లేని రోడ్లు పూడ్చడమే కాదు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఒక అవగాహన రావడం కోసం మొట్టమొదటి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఆయన పర్యటనలు కూడా చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఒక విభిన్న కోణంలో 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి రావడానికి ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు మనకు కూడా నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తేనే కూడా అభివృద్ధి ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లున్న నగరం అత్యంత ధనిక నగరం. అలాంటి నీళ్లు వృధాగా వర్షాలు పడితే గేట్లు ఎత్తేస్తే నీళ్లు సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఆదా చేసి ఆ నీటిని శ్రీకాకుళం వరకు, కేవలం ఇక్కడ కాదు శ్రీకాకుళం వరకు, విశాఖ విజయనగరం మీదుగా శ్రీకాకుళం వరకు వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ తాగునీటికి కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. మీ అందరికీ తెలుసు అలాంటి పోలవరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ రాగానే ఆపేశారు. అసెంబ్లీలో మాత్రం తొడగొట్టి 2020కి అయిపోద్దని ఒకసారి, 21కి అయిపోద్దని ఒకసారి, 22కి ఒకసారి అయిపోద్దని 23 ఆఖరికి వాళ్ళని తీసుకెళ్ళి ఇంటికి పంపించారు. ఇప్పుడు మరలా దాన్ని గాడిని పెట్టే పరిస్థితి. ఒక నగరం, ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం, రాజధాని లేదు. అధికారులందరూ కూడా ఏ రకంగా అడ్మినిస్ట్రేట్ చేయాలంటే ఒక మహానగరం ఉంటే ఎవరైనా వస్తే వాళ్ళు పెట్టుబడులు రావడానికి ఒక నమ్మకం కలుగుతుంది. ఆ రకమైనటువంటి నమ్మకం కలగాలంటే ఒక మహానగరం నిర్మాణం చేయాలని అమరావతి నిర్మాణాన్ని తలపెడితే అది ఆపేసి 3 రాజధానులని మాట్లాడటం మొదలుపెట్టాడు. పోనీ 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం ఏదో అద్భుతంగా ఒక పెద్ద ఫ్లైఓవర్లు పడిపోయి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేస్తుంది, పెద్ద పెట్టుబడులు వస్తాయేమో అనుకున్నాను. నేను కట్టిన ఎన్ఏడి ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఈరోజు విశాఖపట్నం రాజధాని అంటే మీరెవ్వరూ నమ్మలా. మరలా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. అండగా నిలడమే కాదు, అత్యధిక మెజారిటీలు ఇచ్చి గెలిపించారు. ఈరోజు ఆ ఆర్ఓపి పనులు కూడా ఆపేశారు. వచ్చే తూతు మంత్రంగా ఇనాగ్రేట్ చేస్తే మనం వచ్చినాక ఈరోజు అది స్టార్ట్ చేసుకోవడం కాదు, మరలా ఇంకో సిగ్నల్ పాయింట్. మీ అందరికీ ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చూసుకుంటే. ఎన్ఏడి జంక్షన్లో సిగ్నల్ లైట్లు తప్పాయిరా బాబు అనుకోగానే మనకి కాకానగర్ సాకేతపురం మొన్ననే శంకుస్థాపన చేశాం. 18 కోట్ల రూపాయలతో అండర్ పాస్ అక్కడ వస్తుంది. నేరుగా అక్కడ సిగ్నల్ వ్యవస్థ అనేటువంటిది త్వరలో ఉండదని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. ఇప్పటికే మన నియోజకవర్గంలో ప్యారలల్ రోడ్స్ పెట్టుకున్నాం. ఎన్ఎస్టీఎల్ ఇదే రోడ్డు మనం ఈరోజు 40 అడుగుల రోడ్లు కంప్లీట్ చేసుకొని సగం వరకు 60 అడుగుల రోడ్డు వేస్తాం. బాజీ జంక్షన్ వరకు 60 రోడ్లు పెట్టుకొని ఇదే రోడ్ని సింహాచలం రోడ్డుకి కనెక్ట్ చేస్తూ 40 అడుగుల రోడ్ని ఒక 2-3 నెలల్లోనే పూర్తి చేసి మీకు అందిస్తామని మీకు మనం చేస్తున్నాం. ఎక్కడైతే ఈ మార్గాలు ఎక్కువగా ఏర్పాటు అవుతాయో ఆటోమేటిక్గా ఉపాధి వస్తుంది. వాహనదారులకి అదే ఉపశమనం కలుగుతుంది, వినియోగదారుడికి కూడా ఉపయోగం కలుగుతుంది. అందుకనే రైల్వే ట్రాక్స్ ఉన్న చోట అండర్ పాసెస్ వేసుకున్నాం. అంతకుముందు రెవెల్ క్రాసింగ్స్ ఉండేవి, మీకు కావాలంటే చోటు తిరిగి వెళ్ళేవాడు. ఈరోజు చంద్రనగర్ మీరు చూస్తే బ్రహ్మాండమైన అండర్ పాస్. ఆఖరికి కొత్తపాలెం వెళ్ళాలంటే 108 ఉండేది కాదు. ఎలాగా అనుకుంటే ఒక చిన్న అంబులెన్స్ అప్పుడే మా విజయ్ అయితే అక్కడ డ్రైవర్ని పెట్టి మా హాస్పిటల్ దగ్గర పెడితే ఆ అంబులెన్స్ని 2-3 ఏళ్ళు లాస్ట్ అప్పుడులో మనం మెయింటైన్ చేస్తాం గోపాలపట్నం హాస్పిటల్. ఎందుకంటే 108 వెళ్ళదు కాబట్టి అండర్ బ్రిడ్జ్ మీద. ఈరోజు 108 కాదు, ఆర్టీసీ బస్సు కూడా గ్రామాలకు వెళ్ళేటట్టుగా అండర్ పాస్లు నిర్మాణం చేసుకున్నాం, పాత గోపాలపట్నం కానీ అక్కడ కానీ. అదేవిధంగా ఈరోజు రామూర్తిపేట మీ అందరికీ తెలుసు, ఎప్పుడో మనం బిగినింగ్ ఫస్ట్ అదే మనకు అరంగేట్రం. ఫస్ట్ అండర్ పాస్ చేసినాక నాకు అనుభవం కలిగింది, ఇవన్నీ ఎలా చేయాలని తెలిసింది. దాంతో 104 కానివ్వండి, మర్రిపాలెం కానివ్వండి, ఈరోజు పాత గోపాలపట్నం, చంద్రనగర్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా మార్గాలు కనుక ఎక్కడికక్కడ యాక్సెస్లు కనుక మనం పెట్టుకోగలిగితే, ప్రత్యామ్నాయ మార్గాలు కనుక ఏర్పాటు చేసుకోగలిగితే అక్కడ డెవలప్మెంట్ వస్తుంది. ఆటోమేటిక్గా మనందరికీ గ్రోత్ ఉంటుంది. ఎప్పుడూ కూడా రహదారుల నిర్మాణాలు అనేటువంటివి చాలా పెద్ద ఎత్తున ఉపాధికి అవకాశం కలిగే మార్గాలు అవుతాయి. దాంట్లో నిర్మాణ రంగం కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్తాం. అందుకని వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈరోజు శీలానగర్ నుంచి సఫారో రోడ్డుకి అన్ని హడిల్స్ క్లియర్ చేస్తాం. ఇది ఎప్పటి నుంచో మంజూరు చేయి ఎలాగా ఆలస్యమైంది. అక్కడికి రాయ్పూర్ రోడ్డు అవుతుంది. ఇలాంటి ఇప్పుడు చేసేటువంటి విఎంఆర్డీఏ కూడా మాస్టర్ ప్లాన్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే దానికి మార్గాలు, రోడ్లు అన్నీ కూడా ఈరోజు శాంక్షన్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఏవైనా సరే ఈరోజు 1 సంవత్సరం 3 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చాక. ఈ సంవత్సరం 3 నెలల కాలంలో
సూపర్ 6 పథకాలతో పాటు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అనేక పథకాలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమం కానీ ఇవన్నీ కూడా అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని మళ్ళీ ఒక్కసారి గాడిలో పెట్టడం జరిగింది ఈ సంవత్సరం. గతంలో జరిగినటువంటి ఆ పాలన తాలూకా మూలాలు ఇంకా అక్కడక్కడ ఉంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మరి తుంచుకుంటూ వెళ్తూ ఈరోజు గాడిలో పడింది. వచ్చే ఏడాది తర్వాత ఇంకా మనకు సంపద క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇందాక మా ఆటో సోదరు నర్సింగ్రావు చెప్పినట్టు డెఫినెట్గా అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి ప్రతి ఒక్కరితో పాటు ఆటో కార్మికులకు కూడా వస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడే మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు అందరూ కలిపి ఆటోల్లోనే ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆటో సోదరుల ఆ డ్రెస్ కూడా నేను కూడా ఇంటి దగ్గర నుంచి వేసుకొని వచ్చాను. ఆ కోట్ కూడా వేసుకొని ఒక సింబాలిక్గా అక్కడ ఈరోజు ప్రసంగాలు అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రసంగాలు విన్న తర్వాత మనం అందరూ వెళ్తాం. వారి తర్వాత ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విన్నాక ఆడియో పెట్టండి. మేము కూడా కిందకు వచ్చేస్తాం, అక్కడ కూర్చొని పెట్టు.